హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర చిక్స్ ఏ విధంగా ఉన్నాయో చాలా యాక్టివ్గా ఉన్నాయి కదా. సో మనం చిక్స్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి చాలా సున్నితంగా ఉంటాయి. మొదటి 2 నెలలు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా మనం శీతాకాలం కాబట్టి ఇది, సో ముఖ్యంగా చలి నుండి వీటిని రక్షించాలి. అయితే ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఓన్లీ చిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, మరి పేరెంట్ బర్డ్స్ ఏమీ కనిపించట్లేదు. అయితే మనం ఏం చేసామంటే తల్లి నుండి పిల్లలు వేరు చేసామండి. మొదటి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం ఫార్మింగ్ అనేది టెర్రస్ మీద చేస్తున్నాం కనుక, సో వాటికి పైన ఉంచడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటికి 3-4 డేస్ తర్వాత మరి చిన్న చిన్న రెక్కలు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ రెక్కలు వచ్చే ఆ సమయంలో తల్లి ఏం చేస్తుందంటే వాటి వెంట్రుకలను పీకేస్తుంది. అలాగే పీకేయడం వల్ల ఏమవుతుందంటే చిక్స్ అనేవి మార్టాలిటీకి వస్తుంది. ఆల్రెడీ మనం 1 చిక్ లాస్ అయిన, సో ఆ విధంగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, పిల్లల్ని రేట్ చేసేసాం. రేట్ చేసి వాటికి బ్రూడింగ్ సెటప్ తయారు చేసి ఈ విధంగా పెంచుతూ వస్తున్నామండి. సో అందువల్ల మనకి ఏంటంటే చలి వల్ల చలి నుండి రక్షించగలుగుతున్నాం. ప్లస్ ఏంటంటే వాటికి మరి ఓన్లీ బ్రూడింగ్ వచ్చే వాటికి అవసరమైనటువంటి స్వీట్నెస్ వెంటనే డిసెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు 10 దాటిన తర్వాత 10 అయిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాటిని చక్కగా టెర్రస్ మీదకి తీసుకొచ్చి ఇలాగా మనం కొంచెం నీడ కొంచెం ఎండ ఆ విధంగా తగిలేలాగా ఏర్పాటు చేసుకొని వాటికి కావాల్సిన ఫీడ్ ప్రతి 2 గంటలకు ఒకసారి మనం కోర్సులో ఫీడ్ చేయాలండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం మంచిగా తింటాయి. ఆ విధంగా ఫీడ్ చేసినప్పుడు అవి చక్కగా ఫీడ్ తీసుకుంటాయి. కాసేపు వాటర్ పెడితే కనుక వాటర్ తీసుకుంటాయి. అవి చాలా యాక్టివ్గా ఉన్నాయి కదా. ఇక్కడ మీకు 10 పిల్లలు కనిపిస్తాయండి. మన ఇంట్లో కూడా 3 తెలుగు క్రాసులు ఉన్నాయి. మిగతా ఏరు కూడా తగినటువంటి రసం చూస్తే కనుక ఆ రసం వచ్చేటప్పటికి రసం వచ్చినటువంటి ఈ మధ్యలో మీరు చూస్తున్న వైట్ పిల్ల ఇది తెలుగు క్రాస్ అండి. లైక్ నల్ల పిల్ల పొడవుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ కనిపించేది అది కూడా తెలుగు క్రాస్. మన తెలుగు అబ్రాస్కి వచ్చినటువంటి అవుట్పుట్ అండి. మన తెలుగు అబ్రాస్ కూడా మీకు షార్ట్ వీడియోస్లో కనిపిస్తుంది. మనం చూడాలనుకుంటే పాత వీడియోస్ ఒకసారి చెక్ చేసి కనిపిస్తుంది. చూడండి, ఈ లెఫ్ట్ కార్నర్ పెట్టి కొంచెం నల్లగా తెల్లగా కనిపిస్తుంది కదా, మీకు పెద్ద పిల్ల అంటే కనిపిస్తుంది చూడండి. అది కూడా పెరుగు క్రాస్ అండి. అబ్రాస్ పెరుగు అబ్రాస్కి అలాగే మన దగ్గర భీమవరం రిచ్మెంట్ ఉంటాయి కందకట్ట, దాంట్లో వచ్చినటువంటి విగాడ పిల్లండి అది. సో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీస్ ఎలా ఉన్నాయో చూసి మీరు చెప్పండి. థ్యాంక్ యూ.